మీ సంపాదనను రెట్టింపు చేసుకోవాలి అని అనుకునేవారు వారి జీవితంలోకి అధిక డబ్బును ఆకర్షించుకునేలా ఏమి చేయాలి? ఎలా చేయాలి? మీరు అత్యంత ఐశ్వర్యవంతులుగా జీవించాలి అంటే ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సినవి, అర్థం చేసుకోవాల్సినది ఈ సృష్టిలో అనంతమైన సంపదలు, సర్వసుఖాలు ఉన్నాయి. మరి మీరు వాటి మధ్య ఉన్నారు. కావున మీరు ఇప్పుడు చేయవలసినది ఏమిటంటే, ఎలా ఇప్పటికిప్పుడు నేను అనుకున్నంత డబ్బు నా జీవితంలోకి ప్రవేశిస్తుందని అనుకోవడమే కాదు. మీరు చేయవలసిందంతా మీకు కావాల్సినది అడిగి నమ్మి స్వీకరించడమే. ఈ క్షణంలో ఆనందంగా ఉండడమే. మీకు డబ్బు చేరుతుందని వివరాలని ఈ ప్రపంచానికే వదిలేయండి. కొంతమంది యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే వారు చేసిన అప్పుల నుంచి బయటపడడమే ఉంటుంది. అది వాళ్ళని ఎప్పటికీ అప్పులలోనే ఉంచుతుంది. మీరు వేటిని ఆలోచిస్తున్నారో వాటిని తిరిగి మీరు ఆకర్షిస్తున్నారు. కానీ మీరు అనవచ్చు, నేను అప్పుల నుండి బయటపడాలి అని ఆలోచించడం వల్ల నేను అప్పులు తీర్చుకోగలుగుతున్నాను అని. ఇక్కడ మీరు అప్పుల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్నారా? లేదా ఇంకా అప్పులు చేయాలని అనుకుంటున్నారా అన్నది కాదు. మీరు అప్పులను గురించి ఆలోచిస్తున్నారా లేదా? కావున మీరు అప్పుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. అప్పుడు అవ్వంతటా అవే పూడుకుపోతాయి అని నమ్మండి. కాబట్టి ఇలా ఆలోచించడం మొదలు పెట్టండి. ఎలా ధనవంతునిగా నేను మారాలి? ఏ విధంగా డబ్బును నేను ఆకర్షించుకోవాలి? ఏ విధంగా నేను ఆస్తులను, సంపదనలను ఆకర్షించుకునేది అని, ఎలా చేయాలి, ఏమి చేయాలి అని చాలామంది కృంగిపోతూ ఉంటారు. నేను ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నాను. నేను చేస్తున్న జాబ్తో, నాకున్న అప్పుతో నేనుంటే డబ్బు ఎలా నా జీవితంలోకి ఆకర్షిస్తుంది? ఏ విధంగా ప్రవేశిస్తుంది? నా జీతం పెరిగి ఎక్కువ డబ్బు నాకు ప్రాప్తిస్తుందా? మరి ఎలా వస్తుంది? ఇలా ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. డబ్బు ఎక్కువగా కావాలి అని అనుకునేవారు కేవలం ఆ సంకల్పంతోనే ఉండండి చాలు. దానంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే. అది ఏమిటంటే, అన్నింటినీ తనలో కలిగి ఉన్న ఈ సృష్టి నుంచి మీకు ఏమి కావాలో దానిని ప్రకటించాలి అంతే. ఒకవేళ మీకు కావలసినది కేవలం డబ్బే అయితే మీకు ఎంత కావాలో స్పష్టంగా సృష్టికి తెలియజేయండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాకు నా నెల జీతం మాత్రమే కాకుండా ఊహించని మరొక మార్గంలో నాకు 25,000 రూపాయలు 30 రోజుల్లోగా నాకు ప్రాప్తించాలి. ఇలా మీకు ఎంత కావాలి అంటే అంత స్పష్టంగా తెలియజేయండి. ఇదంతా ఖచ్చితంగా జరుగుతుందని ముందుగా మీరు నమ్మాలి. మీరు ఒకవేళ పాత ఆలోచనలోనే ఉండి మీకు డబ్బు అందే మార్గం కేవలం జీతం ద్వారానే అన్న నమ్మకం మీకు ఉంటే వెంటనే ఆ ఆలోచనలను మీ నుంచి వదిలిపెట్టండి. ఒకవేళ మీరు అలాగే ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో అదే జరుగుతుందనే సంగతి మీరు గుర్తుంచుకోవాలి. అలాంటి ఆలోచనలు మీకు ఏ విధంగానూ సహాయపడవు. కాబట్టి మీ దృష్టి అధిక సంపదలపైన, ధనంపైన
పైన పెట్టండి. మీ ముందు చెల్లించాల్సిన మొత్తాల లిస్టు ఉన్నప్పుడు మరి మీకు వాటిని ఎలా చెల్లించాలో తెలియనప్పుడు మీరు కనుక వాటిపై దృష్టిని పెడితే మీరు ఇంకా అలాంటి వాటిని ఆకర్షిస్తారు. కావున మీ దృష్టిని మీరు చెల్లించాల్సిన మొత్తాలపైన పెట్టకుండా మీకు కావలసిన ధన సంపదల పైన పెట్టండి. మిమ్మల్ని మంచిగా భావింప చేసే మార్గాలను గురించి ఆలోచించండి. అప్పుడే మీరు ఇంకా మిమ్మల్ని మంచిగా భావింపచేసే శుభాలను పొందుతారు. మీరు అనుకున్నది జరుగుతుంది. కావున మీ జీవితాన్ని, మీ తలరాతను మీరే మార్చేసి మీకు నచ్చిన విధంగా తిరిగి రాసుకోండి. ఈ అఫర్మేషన్స్ని రోజు చెప్పండి. మీ జీవితంలోకి డబ్బు ఆకర్షిస్తుంది. నేను డబ్బును ఆకర్షించడానికి నాలో ఉన్న అన్ని ప్రతిఘటనలను విడుదల చేస్తాను. నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నేను సహజంగా అదృష్టాన్ని ఆకర్షిస్తాను. నా జీవిత ఆర్థిక స్వేచ్ఛ కొరకు నేను కోరుకునే సంపదనని నిర్మించగల శక్తి నాలో ఉంది. నాకు పెద్ద మొత్తంలో ప్రతిరోజు డబ్బు అందుతుంది. నాకు ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తున్నాయి. నేను కూర్చున్న చోటికే డబ్బు వస్తుంది. డబ్బు నిరంతరం నా వైపుకు వస్తుంది. నేను చేసే ప్రతి పని డబ్బును సృష్టిస్తుంది. ఇలా ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా డబ్బు మీ జీవితంలోకి వస్తుంది.